రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ రాహుల్ మీనా ఈరోజు పరిశీలించారు. 9వ ఫస్ట్ రెఫరల్ యూనిట్ నందు 10 లక్షల నిధులతో చేపట్టిన ఆధునికీకరణ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాత భవనానికి కూడా పెయింటింగ్ పనులు నిర్వహించవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అనంతరం 37వ వార్డు లలితానగర్ 2వ వీధిలో 22.50 లక్షలతో నిర్మించిన డ్రైన్తో పాటు 40వ వార్డు మూలగొయ్యి నందు 8 లక్షలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్షా అలీ, డిఈ విరూపాక్ష, ఏఈ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరించి ప్రక్షాళన చేసేందుకు, నగరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందుకోసం 140 కోట్లను కేటాయించిందని తెలిపారు. 40వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో 12.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 40వ డివిజన్లో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారని, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. పరిశీలిస్తూ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పుష్కరాల నాటికి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందేలా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం కోంటగూడెంలో అక్రమ రోడ్డు మెటల్ తవ్వకాలపై గనుల శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న 5 ప్రొక్లైన్ బ్రేకర్ యంత్రాలు, 4 లారీలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్ తదితరులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుమల రంగబాబు, యానాపు యేసు, శ్రీవిద్య, రవిశంకర్, సూర్యకిరణ్, కందికొండ రమేష్, ఎర్ర నాగదేవి, రాము, తారట్ల చింతాలమ్మ, మీనాక్షిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకే స్ఫూర్తి, ఒకే ఛాంపియన్షిప్, అపరిమిత అవకాశాలు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 నియోజకవర్గ స్థాయి పోటీల పోస్టర్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి భవిష్యత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దేందుకు ఈ ఛాంపియన్షిప్ గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన బాలబాలికలు, యువకులు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో అండర్-17 బాలురు, బాలికలు మరియు అండర్-23 యువకులు, యువతులు పాల్గొనవచ్చని తెలిపారు. మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలు జూలై 17 నుంచి ప్రారంభమై ఆగస్టు 26 వరకు జరుగుతాయన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న విజేతలను దాదాపు ₹1 నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, జిల్లా స్పోర్ట్స్ అధికారి డిఎంఎం శేషగిరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, డీఎస్పీ ఏ శివప్రియ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన విశ్వం వాయిస్ విలేకరి కె రత్నకిషోర్ గుండెపోటుతో నిన్న సాయంత్రం హఠాన్ మరణం చెందారు. రత్నకిషోర్ హఠాన్ మరణం పట్ల పాత్రికేయులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దానవేపేటలోని ఆయన నివాసానికి చేరుకుని రత్నకిషోర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రజాప్రతినిధులు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆక్వా రైతులకు మద్దతుగా ఈ నెల 15న జగన్ భీమవరం పర్యటన. వివరాలు వెల్లడించిన వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ప్రకాష్ రాజ్పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి హిందూ ధర్మంపైన, నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణ. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ప్రకాష్ చౌక్ సెంటర్ వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి,
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఏపీ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ చలనచిత్ర సీమను వదిలి రాజకీయ నాయకునిగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు అమలు చేసి అవినీతిని నిర్మూలించి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణం ప్రధాన కూడలి ప్రకాశం చౌక్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రాజకీయ రంగ ప్రవేశంతో ప్రబంధనం సృష్టించి ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి అనేక పదవులను కేటాయించిన యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు పొత్తూరి బాపిరాజును అభినందించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ సినీ జీవితంలో సంపాదించిన ఐశ్వర్యం, కీర్తి, సంపద, వైభవం అన్నింటినీ వదిలి సామాన్య ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చి మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పించిన మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర రామారావు గారు అనేక కోణాలు మనం చూడాలి. ఒక సినిమా నటుడుగా, రాజకీయ నటుడుగా, సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తిగా, ఒక మహర్షిగా ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాలి. సినిమా రంగంలో 60 సంవత్సరాలు పూర్తయ్యాక సినిమా రంగం నుండి నిష్క్రమించాలనేటువంటి ఆలోచనతో సినిమా రంగం తెలుగు రాష్ట్ర ప్రజల కారణంగా నేను ఒక నటుడిగా ఎదిగే దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాను కాబట్టి 60 సంవత్సరాల తర్వాత సినిమా రంగంలో నిష్క్రమించి తెలుగు జాతికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 ప్రారంభిస్తే ఆ పార్టీని ప్రారంభించినటువంటి కేవలం 9 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరు ఉన్నారంటే కేవలం ఎన్టీ రామారావు గారు. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామం ఉంది. సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క తుఫాన్లు వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో సందర్భంలో జోలు పెట్టి డబ్బులు పోగు చేసి ప్రతి ఎత్తున విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఎన్టీ రామారావు. ముఖ్యమంత్రి అయ్యాక పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా పేదలకు పక్కా ఇల్లు నిర్మించాలి. కిలో 2 రూపాయలకి బియ్యం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పథకంగా ఈ రోజు కూడా మనం పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి, దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయం సందర్భంలో గుర్తుంది. అనేక మంది బీసీలకు చెందినటువంటి నాయకులు, బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మహిళలకు సంబంధించిన అనేక మంది మహిళలు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం మనకు. అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ కాదు, ఆయన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాముడు ఎలాగ ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో, దుర్యోధనుడు, అర్జునుడు అన్ని పాత్రల్లో కూడా
పరిశీలించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అన్నిటికీ మించి మనంతా రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారి అనేటువంటి విషయం మనంతా గుర్తించాలి. తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అది ముందు పూర్తిగా. 82లో ఆయన స్థాపించినటువంటి పార్టీ 83 ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 85లో ఆయన్ని వెన్నుపోతూ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతో ఈయన దింపేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మించి మళ్ళీ ఎన్నికలు సిద్ధపడి ఎన్నికలైనటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇలా నాన్ కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ఉన్నాం. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలని ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి 89లో భారతదేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ఏర్పడడానికి విపి సింగ్ గారు ఆనాడు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి కారణం ఎన్టీ రామారావు గారు అన్నది ఏమాత్రం కూడా జాతీయ రాజకీయాల్లో చొరవ తీసుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించారు. 89లో ఏర్పడినటువంటి ప్రభుత్వం కారణంగా ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గత 14 నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేశంలో నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మన కూటమి ఏదైతే ఉందో 14-19 కానివ్వండి 20 కానివ్వండి కూటమి యొక్క నాయకత్వం ఇవాళ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి దేశం ఏదైతే ఉన్నదో ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి అగ్గురార్పణ ఏదైతే ఉందో దాని కారణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని దేశంలో రాష్ట్రంలో కూడా ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి మహనీయుడు యొక్క విగ్రహానికి దేవరంలో ప్రకాశం చౌక్ ఒక చరిత్ర ఉన్నది. స్వాతంత్ర కాలంలో ఈ చౌక్ ఒక సెంటర్ ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రకాశం సెంటర్ అనే పేరే ఉన్నది కానీ ఇక్కడ ఆయన విగ్రహాన్ని లేపడంతో స్థానిక పోవడం చాలా మంది పెద్దలు ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నెలకొల్పారు. మరో నాయకుడు యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఇటువంటి పెద్దల యొక్క యుగ పురుషుల యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాదు ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఉన్నదో అనేక లక్ష్యాలు ఏదైతే ఉందో వాటిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి మనంతా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని సందర్భంగా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. బాబురాజు గారికి ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. అనేటువంటి మహాపురుషుడు యుగ పురుషుడు యొక్క విగ్రహాన్ని పెట్టేటువంటి అదృష్టం మీకు దక్కడం అనేది మీకు చాలా అదృష్టం అనేటువంటి విషయాన్ని మటుకు నేను చాలా స్పష్టంగా వారి ఆత్మ గౌరవం నిలబెట్టిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారి నిలువెత్తి విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ఎన్టీ రామారావు గారు చిత్రసీమలో ఎదురులేని నాయకుడుగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారు ఎవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. ఆ వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుతున్నారు. తెలుగువారి గౌరవం పోయింది. నెలకు ముఖ్యమంత్రిని మారుస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలని ఆలోచన చేసి పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి అయి గిన్నీస్ బుక్ లో ఎక్కిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన 9 మాసాల్లో కూడా ప్రచారం చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ తీసుకుంటా ఇంటికి వెళ్ళాం. బయలుదేరిన కాడి నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు నడి రోడ్డు మీదే స్నానం చేసి నడి రోడ్డు మీదే భోజనం చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికే తెలిసేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రిగా నీతివంతుడుగా ఒక్క రూపాయి ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. తెల్లారుజాము 4 గంటలకు లేచి రాష్ట్ర కార్యక్రమాలన్నీ కూడా ఆలోచన చేసేవారు. పేదవారి కోసం ఎన్నో ఆలోచన చేశారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. 40 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఆ స్కీమ్ అమలు జరుగుతుందంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యం. పేదవారి కోసం తప్పించే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఆనందంగా, గౌరవంగా, సుఖంగా బతకాలి, ఏ పేద తల్లి ఆకలితో బాధపడకూడదని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొని శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత ఐక్యత సార్వభౌమాధికారం కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన విశేష కృషి బలిదానం ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమని కొనియాడారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని జాతీయవాదాన్ని యువత ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ సమీపంలోని అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ పాఠశాలలు సందర్శించి చిన్నారులకు పలకలు, పుస్తకాలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అందించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1901 జూలై 6న శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జన్మించారు. చిన్ననాటి నుండి కూడా దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఆయన నిరంతరం కూడా దేశం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. తండ్రి అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించడం జరిగింది. అంతేకాదు ఏదైతే కేవలం 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేశంలో అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. జాతీయవాదం పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తి, దేశం కోసం నిరంతరం కూడా పరిశ్రమించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ప్రవేశించారు. కలకత్తాలో ఎమ్మెల్సీగా నెగ్గారు. కలకత్తాలో అప్పుడున్నటువంటి ప్రావిన్స్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఏదైతే 1947లో స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి మధ్యంతర తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో భారతదేశ యొక్క పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలో అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అవేళ ఇప్పుడున్నటువంటి BHEL అనేటువంటి సంస్థను కూడా అవేళ ఆయన సర్వకారణంగా ప్రారంభించినటువంటి సంస్థ. నెహ్రూ గారి యొక్క విధానాలు ఏవైతున్నాయో ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో షేక్ అబ్దుల్లా గారి ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా కాశ్మీర్కి ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ని స్థాపించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దాని పూర్వరూపం భారతీయ జనసంఘ్ మాత్రమే. భారతీయ జనసంఘ కొనసాగింపుగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనంతా కూడా గమనించాలి. ఏదైతే నెహ్రూ గారి విధానం కాశ్మీర్లో భారతీయుడు ఎవరు వెళ్ళాలన్నా కానీ ముందుగా పర్మిట్ తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన. ఏదైతే ఈవేళ మనం ఏదైనా విదేశాలు పోవాలంటే పాస్పోర్టు, వీసా ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా మనం భారతీయులు అన్నప్పటికీ కూడా కాశ్మీర్ వెళ్ళాలంటే ముందుగా ఒక పర్మిట్ తీసుకున్న తర్వాత మాత్రమే కాశ్మీర్ వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేపట్టి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాశ్మీర్ పోవడానికి ప్రత్యేకంగా ఏ భారతీయుడు కూడా పర్మిట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను పర్మిట్ లేకుండా కాశ్మీర్లో ప్రవేశిస్తానని కాశ్మీర్లో ప్రవేశిస్తే అప్పుడున్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో పెట్టినటువంటి 45 రోజుల్లోనే ఆయన మృతి చెందడం జరిగింది. చక్కటి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో మరణిస్తే అది కేవలం విషప్రయోగం ద్వారా మాత్రమే, ఆయనకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆయన చంపివేయబడ్డాడు అనేటువంటి విషయం అవేళ రాజకీయ విశ్లేషకుల ఒక అభిప్రాయం. అయితే ఆనాడు భారతీయ జనసంఘ్ పార్టీ డిమాండ్ చేసింది. ఆయన తల్లిగారైనట్టు జోగమయ్యాదేవి గారు డిమాండ్ చేశారు నా కుమారుడు మృతి మీద విచారణ జరిపించాలని. అయితే నెహ్రూ గారు ఏమాత్రం కూడా ఆయన విచారణ జరిపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సందర్భం మనంతా కూడా గ్రహించారు. ఆయన ఒక త్యాగం ఫలితంగా ఏదైతే పర్మిట్కి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేసి ఈ దేశం కోసం అసూలు బాల్చారో దాని ఫలితం ఆయన మరణించిన వెంటనే కాశ్మీర్లో పర్మిట్ వ్యవస్థ రద్దు చేయబడింది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అయితే ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్
ఎమర్జెన్సీ తర్వాత 77 ఎన్నికల్లో దేశంలో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటి మీద రావాలి అనేటువంటి ఆలోచనతో భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో భారతీయ జనసంఘ్కి అప్పుడు అఖిల భారత అధ్యక్షుడిగా వాజ్పేయి గారు ఉన్నారు 77లో. ఆ భారతీయ జనసంఘ్ని జనతా పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా ఏదైతే భారతీయ జనసంఘకి ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి సంబంధాలని తెంచుకోలేమనేటువంటి మన నాయకులు చెప్పిన కారణంగా 1980లో జనతా పార్టీ నుంచి బయటికి రావడం, మంత్రి పదవులకు రాజీనామా చేయడం, 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఏదైతే 1980 ఏప్రిల్ 6న స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నదో అది భారతీయ జనసంఘ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా దేశం కోసం కాశ్మీర్ కోసం అచ్చులుబాలినటువంటి వ్యక్తి ఆనాడు నెహ్రూ గారి మంత్రివర్గంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. నా అదృష్టం ఈ సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా మరి నేను కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటాను అంటే అది నాకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈ విధంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహం ఈ ప్రాంతంలో నెలకొల్పినటువంటి వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 15 సంవత్సరాల క్రితం రంగబాబు గారి సహకారంతో చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి మల్లికార్జునరావు గారు. ఈ మధ్యకాలంలో మేము ఆలోచన చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నాం జిల్లా కేంద్రాల్లో. రాబోయేటువంటి రోజుల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహాలు నర్సాపురం జిల్లాలో పెట్టాలి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలోచన చేసి. అంతేకాదు ఈ విగ్రహాన్ని కూడా రోడ్లు బాగా హైట్ చేశారు. విగ్రహం కిందకుంది. ఇదేని దీని స్థానంలో మరొక పెద్ద విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని రాబోయే జయంతి నాటికి ఈ ప్రాంతంలో నెలకొల్పుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆక్వా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంపై వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగన్ పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ఆక్వా రైతులతో జగన్ ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడి క్షేత్రస్థాయిలో వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఫీడ్ రేట్లు విపరీతంగా పెరిగి రొయ్యల ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆక్వా రంగం పూర్తిగా నిర్వీర్యమై రైతులు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రూపాయలు పెరిగినటువంటి టోటల్గా ఈ ప్రభుత్వం ఏర్పడినాక పెంచినటువంటి రేట్ని 2 రూపాయలు తగ్గించి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల 2 రూపాయలు తగ్గించారన్నటువంటి మేర్బాణి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజున రైతులు పడుతున్నటువంటి ఆవేదన, నష్టాల ఊబిలో ఉన్నటువంటి ఆక్వా రైతానికి ఈ ఫీడ్ రేట్లు పెంచడం, ఒక పక్క మార్కెట్ లేక గిట్టుబాటు కాక రెయ్యలు మానేసి క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి దిశగా తయారవుతున్నారు. మొన్న కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అనౌన్స్ చేసినప్పుడు ఉన్నటువంటి రైతాంగ నాయకులందరూ కూడా మన 31వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. రైతులందరూ కూడా ఒకరోజు రొయ్యల్ని పట్టకుండా ఫీడ్ షాపులు మూసివేసి అందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడి ప్రొటెస్ట్ చేయటం జరిగింది, నిరసన చేయటం జరిగింది. కానీ విచిత్రం ఏమంటే ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి ఆదాయం ఇస్తున్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులు వారి పార్టీ నాయకులకి ఒత్తాసు పలకటం గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కావాలనే నడ్డి విరుస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇన్నిసార్లు రైతులు రోడ్డెక్కి, ఎందుకనంటే ఈ ఆక్వా రంగ చరిత్రలో చేపల రైతులు కానీ రొయ్యల రైతులు కానీ రోడ్డెక్కి నిరసనలు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఒక్క ఈ ప్రభుత్వంలోనే ఇప్పుడే జరుగుతూ ఉంది. ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిన తర్వాత ఇలా రైతుల్ని, ఆక్వా రైతుల్ని, చేపల రైతుల్ని మోసం చేయటం ఎంతవరకు సమంజసం? దీని మీద మళ్ళీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ నాయకులు అలాగే వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులతోటి ఈరోజు మేమందరం కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించడం జరిగింది. రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఈ నెల 15వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన్ని పర్యటన టెంటటివ్గా ఉండబోతూ ఉంది. ఆక్వా రైతులని సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు వారిని కలిసేటువంటి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైతే సంక్షోభం ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మనం చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఇప్పటికే పెడచెవిని పెట్టింది, అర్థమవుతూ ఉంది. వారు సిండికేట్కి కొమ్ము కాస్తున్నారు తప్ప రైతుల మాటని ఎవరో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. హలో లక్ష్మణాన్ని రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈ రోజున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంఘీభావంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఆక్వా రైతుల పక్షాన నిలబడటానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. రేపు 15వ తారీఖున భీమవరంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు చేపల రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ పరంగా ఆక్వా రైతుల పక్షాన మేమందరం కూడా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తప్పకుండా ఆయన ప్రోగ్రాంని. నటుడు ప్రకాష్ రాజ్ను తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంపై కొందరు కాలకీల తరహాలో దాడులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొంతమంది హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేంద్రంగా ఏపీకి వ్యతిరేకంగా ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ మీద కాలికేయుల దాడి ప్రారంభమైంది. ఇందులో కొందరు కులం పేరుతో, కొందరు మతం పేరుతో, కొందరు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, మరికొందరు కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సీతామా తల్లి, శ్రీరామచంద్రుడి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు పూర్తిగా కుట్రకోణము కనపడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రజాప్రతినిధులు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆక్వా రైతులకు మద్దతుగా ఈ నెల 15న జగన్ భీమవరం పర్యటన. వివరాలు వెల్లడించిన వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. ప్రకాష్ రాజ్పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి హిందూ ధర్మంపైన, నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.